తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమగోరుచు పంపుము క్షేమము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి. దేవుని యొక్క మహాకృప ద్వారా మనమందరమే ఈ రీతిగా స్థానిక సంఘ సహవాసమునకు మరొకసారి నడిపించబడ్డాం. మనందరినీ ఈ రీతిగా సజీవ లెక్కలో ఉంచి స్థానిక సంఘ సహవాసముతో ప్రభుని ఆరాధించుకునే భాగ్యమును అనుగ్రహించిన యేసుక్రీస్తు ప్రభు నామమునకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీకు అందరికి కూడా మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ఈ దినం మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనం. ఎవరైనా చదువుతారండి ఒకసారి ఆ వచనం మాత్రమే. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. చాలండి. ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న వాక్య భాగము అది. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. ఈ యొక్క ధన్యతలన్నిటికీ మనం ఒక అంశం పేరు పెట్టి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఏంటి ఆ అంశం అంటే ఆనంద జీవితానికి రహస్యాలు. మనిషి జీవితానికి ఆనందం అనేది చాలా అవసరం. అందుకనే మనిషి చాలా ప్రయాసపడుతూ ఉంటాడు, చాలా కష్టపడుతూ ఉంటాడు. అవునా? అనేకమైన వాటిని కలిగి ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇవి ఉండడం వల్ల నా జీవితానికి ఆనందం వస్తుంది, నేను ఆనందంగా బ్రతకగలను అని ఆ వ్యక్తి నమ్మాడు కాబట్టి. అయితే మనకు ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే వాటిలో నిజమైన స్థిరమైన ఆనందం అనేది లేదు. ఒకవేళ వాటిలో నిజమైన స్థిరమైన ఆనందం ఉంటే అవి మనతో శాశ్వత కాలం ఉండట్లేదు. వాటి ద్వారా వచ్చే ఆనందం కూడా శాశ్వత కాలం ఉండట్లేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, మీ జీవితానికి స్థిరమైన ఆనందం ఎలా వస్తుంది అనంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఆయన మొదటి ప్రసంగంలోనే ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మీ జీవితానికి స్థిరమైన ఆనందం ఎలా వస్తుంది అనంటే ఆధ్యాత్మిక పేదరికాన్ని గుర్తించడం ద్వారా మీ జీవితానికి స్థిరమైన ఆనందం వస్తుంది అని చెప్పాడు. మనం ఇంతకుముందు ఒక పాట పాడాం, ప్రియా యేసు రాజుని నేను చూచిన చాలు, మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు అనే ఆ పాట రాస్తూ మొదటి వచనంలో ఒక మాట రాశాడు ఆయన. వచనంలో ఏమన్నాడు ఆయన? యేసుని రక్తమందు కడుగబడి, యేసు ప్రభు యొక్క రక్తములో కడుగబడిన తర్వాత, వాక్యముచే నిత్యము భద్రపరచబడిన తర్వాత, యేసు ప్రభు రక్తములో కడుగబడిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలంట? వాక్యము ద్వారా భద్రపరచబడాలి అని అంటూ ఏమన్నాడు తెలుసండి? మరలా నిష్కళంక పరిశుద్ధులలో నేను పేదవాడిని అని అన్నాడు. అంటే అర్థమేంటి? వాళ్ళు యేసుప్రభు రక్తము చేత కడుగబడిన తర్వాత నిష్కళంకులైనారు. వాళ్ళలో ఏ కళంకం, ఏ కలుషితం, ఏ పాపపు మురికి మచ్చ లేకుండా దేవుడు తన స్వరక్తము చేత కడిగాడు. తర్వాత ఏమయ్యాడంట? ఆయన ధనవంతుడు అవ్వాలి కదా. మరి నేను పేదవాడిని అంటాడేంటి?
నా ఆధ్యాత్మిక జీవితంలో నేను ఇంకా వెనకబడిపోతున్నా అని గుర్తించాడు ఆయన. అందుకని నేను ఆత్మీయ దీనుణ్ణి అన్నాడు. ఆయన యేసుప్రభు కూడా చెప్పిన మాట అదే, ఆధ్యాత్మిక పేదరికాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యులు, వారు చెప్పండి, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. అర్థమవుతుందండి. తర్వాత ఆనంద జీవితానికి రెండవ రహస్యం ఏంటంటే అంటూ, ఎవరైతే కొన్ని విషయాల్లో దుఃఖపడతారో వారు ధన్యులు, వాళ్ళు తప్పకుండా ఓదార్చబడతారు అని చెప్పినాడు. అది రెండవ రహస్యం. మూడవ రహస్యం ఏమన్నాడంటే, ఎవరైతే సాత్వికమైన జీవితాన్ని జీవిస్తారో వారు ఆనంద జీవితాన్ని తప్పకుండా జీవిస్తారు, వారు భూలోకమునంతటిని కూడా స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు. నెంబర్ 4, పోయిన వారం మనం చూసాం. ఆనంద జీవితానికి 4వ రహస్యం ఏంటంటే, నీతి కొరకు ఎవరైతే ఆకలిని దప్పికను కలిగి ఉంటారో వారు ఆనంద జీవితాన్ని జీవించగలరు, వాళ్ళు తృప్తిపరచబడతారు అన్నాడు. ఈరోజు 5వ రహస్యాన్ని చెప్పబోతున్నాడు. ఆనంద జీవితానికి 5వ రహస్యం ఏంటి ప్రభు అని అంటే, మీరు ఆలోచిస్తున్నారా? మనము దేని ద్వారా అయితే నా జీవితానికి ఆనందం వస్తుంది అని నమ్మేమో, వాటి కోసం పాటుపడుతున్నామో, వాటిల్లో ఒక్క పదం కూడా మనకు కనిపించదు. కనిపించిందా మీకు ఎప్పుడైనా? ఇప్పటి వరకు నేను 4 విషయాలు చెప్పినానండి. ఆనందంగా జీవించడం కోసం డబ్బులు కలిగి ఉండాలి, వాళ్ళు ధన్యులు అన్నాడా ప్రభు? లే, ఎందుకన్నా మనకంటే తెలివి తక్కువ ప్రభు డబ్బులు కలిగి ఉంటే కదా ప్రభు ఆనంద జీవితం వస్తుంది. నువ్వు ఆ పదం రాయలేదేంటాడా? ధనవంతులైన వారు ధన్యులు, వాళ్ళు కదా సంతోషంగా ఉంటారని రాయాలి ప్రభు. ఏం ప్రభు నువ్వు ఆ పదం రాయలా? మనం ఏది కలిగి ఉంటే మన జీవితానికి ఆనందం వస్తుందని నమ్మి వాటిని కలిగి ఉండడం కోసం ప్రయాసపడుతున్నామో, ఆశపడుతున్నామో, ఆలోచిస్తున్నామో, వాటిల్లో ఒక్క పదం కూడా అక్కడ కనిపించదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ జీవితానికి తప్పక ఆనందం వస్తుంది, నేను ఏదైతే చెప్పినానో వాటిని కలిగి ఉండడం ద్వారా అన్నాడు. ఇప్పటి వరకు 4 విషయాలు చూసాం. ఈరోజు 5వ విషయాన్ని చూస్తున్నాం. ఆనంద జీవితానికి 5వ రహస్యం ఏంటంటే, కనికరము చూపుటలో ఆనందం ఉంది అన్నాడు. ఇది ఈరోజు ధ్యానం చేయబోతున్న వాక్య భాగం. ఏం చూపుటలో? కనికరము చూపుటలో ఆనందం ఉంది. నేను ఈ ప్రసంగాలు చెప్తున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపించినాడు. ఏమని తెలుసా? నాకు కూడా అనిపించింది. ఏమని తెలుసా? ప్రభువా, నాకు రివర్స్లో పోతున్నట్టున్నావు నువ్వు అనిపించింది. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో, నేను ఏదైతే నిర్ణయాలు తీసుకుంటున్నానో, ఈ వే కరెక్ట్, ఈ దారి కరెక్ట్ అని అనుకుంటున్నానో, దానికి నువ్వు ఏమంటారు ఆపోజిట్గా వస్తున్నావు ప్రభా అనిపించింది నాకు. లోకం కూడా ఆపోజిట్గానే ఉంది. ఈరోజు నేను ప్రసంగంలో మీకు గుర్తు చేస్తా. ఒకసారి నేను స్టౌనర్స్పేట కొరియర్ సెంటర్కి ఒక పాటల క్యాసెట్ని ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ క్యాసెట్ తెచ్చుకోవడం కోసం నీవు ఉంటే నాకు చాలు యేసయ్య అనే పాట బాగా పాడుతూ ఉండేవాళ్ళమి. ఆ ఒక్క పాటే మనం పాడేవాళ్ళమి. మిగతా పాటలు కూడా ఎలా ఉన్నాయని చెప్పి శ్యామ్ వేదాల అనే ఆయన రాసిన పాట ఆ క్యాసెట్ని ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకుందామని ఆ కొరియర్ సెంటర్కి వెళ్ళాను. వాళ్ళు ఆ క్యాసెట్ని చాలా రోజులు అయిపోయింది నేను వెళ్ళి, ఎవరో మూల పడేసినారు, వెతుకుతూ ఉన్నారు. టైం పడుతుంటే ఆ కొరియర్ సెంటర్ ఓనర్తో నేను మాట్లాడుతుంటే ఆ సహోదరుడు ముస్లింకి చెందిన సహోదరుడు. ఆ సహోదరుడు ఏం చేస్తున్నాడంటే, తన నమ్మిన సిద్ధాంతాన్ని నాకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా మీకు అందరికీ అర్థమై ఉంటుంది. తన నమ్మిన సిద్ధాంతాన్ని పరిచయం చేస్తూ ఉంటే, తన దేవుడి గురించి గొప్పగా చెప్తూ ఉన్నప్పుడు, పాపం నేను పాస్టర్ని కాదనుకున్నాడేమో, తెలియదేమో, అందుకని ఆ సహోదరుడు ఆ విషయాలను చెప్తా ఉన్నప్పుడు నేను మౌనంగా వింటా వచ్చిన తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత నేను ఆ సహోదరుడిని 2 ప్రశ్నలు అడిగినాను. అన్న, మీరు చెప్పిన విషయాలన్నీ చాలా మంచిగా ఉన్నాయి, నాకు 2 సందేహాలు ఉన్నాయి, వాటిని ఒకసారి మీరు నివృత్తి చేయండి అని చెప్తూ నేనేమడిగానంటే, ఒక మనిషిని మరొక మనిషి చంపే హక్కు, అధికారం చట్టము ఇవ్వట్లేదు, ఏమంటారు మత గ్రంథము కూడా ఇవ్వట్లేదు. ఒక మనిషిని చంపే అధికారం ఏ మనిషికి లేదు కదా. మరి ఉగ్రవాదులందరూ ఎందుకు మన వేళ్లలోనే ఉంటారు అని అడిగాను. మొదటి ప్రశ్న. ఆయన దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, వాళ్ళ మత గ్రంథం చెప్తుందంట. ఏమని తెలుసా? నీవు పవిత్ర యుద్ధం చేసి ఎదుటి వ్యక్తిని చంపి నువ్వు కనుక వాళ్ళ కోసం చనిపోయి, నువ్వు కనుక అదే మన భాషలో పరలోకం అంటాం, కొందరి భాషలో స్వర్గం అంటాం, అక్కడికి వెళ్తే
నీకు చాలా సుఖభోగాలు వస్తాయి అని చెప్పాడంట. అందుకని సాటి మనిషిని సులువుగా వాళ్ళు చంపేస్తారు, సాటి మనిషి చేత వాళ్ళు సులువుగా చంపబడతారు. సైనైడ్ తీసుకోవడం, తర్వాత మానవ బాంబుగా మారిపోవడం, ఇవన్నీ ఎదుటి వ్యక్తిని గన్తో కాల్చేయడం, వీళ్ళు కాల్చుకోవడం. ఎందుకు ఇలా జరుగుతాయి అని అంటే వాళ్ళ దేవుడు ఇలా చంపమని చెప్పినాడంట. ఒక మనిషిని మరొక మనిషి చంపే హక్కు చట్టమేయట్లే. అది మానవత్వమే కాదు, అది దైవిక తత్వం. ఎలా పడుతుంది? మనిషే చెప్పడు అట్లా చంపమని, మరి దేవుడు ఎలా చెప్తాడు చంపమని చెప్పడు. అప్పుడు నేను ఆ ప్రశ్న ఆ అన్నని అడిగిన తర్వాత ఆ అన్న కొంత సైలెంట్ అవ్వడం జరిగింది. నేను ఇంకా మిగతా విషయాలు కొనసాగించకుండా సీడీ తీసుకుని గమ్ముకొచ్చేసిన. మీకు ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, నేటి సమాజంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనుషులలో మానవత్వం తగ్గిపోతూ మనుషులలో క్రూరత్వం పెరిగిపోతూ ఉంది. ఒక సేవకుడు అన్నాడు, నేను చాలా సంతోషిస్తా ఆ మాట వింటున్నప్పుడు, సంఘం భూమి మీద ఉన్నది కాబట్టి సమాజంలో మానవత్వం, ప్రేమ, క్షమాపణ, జాలి, దయ ఇటువంటి గుణాలు బ్రతికే ఉన్నాయి అని అన్నాడు. సంఘం భూమి మీద ఇంకా బ్రతికే ఉంది కాబట్టి ఈ లక్షణాలు ఇంకా సమాజంలో ఉన్నాయి. ఒక్కసారి సంఘము ఎత్తబడిన తర్వాత మనుషులలో మానవత్వం నశించిపోద్ది అని చెప్పినాడు. అర్థమవుతుందా? రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, మనుషులు చంపుకుంటూ ఉన్నారు. న్యూస్ చూస్తే, లైవ్ పెట్టి చూస్తే నేరాలకి సంబంధించిన హెడ్డింగ్సే కనిపిస్తాయి తప్ప ప్రేమకు సంబంధించిన హెడ్డింగ్స్ కానీ, మానవత్వానికి సంబంధించిన హెడ్డింగ్స్ కానీ, జాలి చూపించే హెడ్డింగ్స్ కానీ, సహాయపడే హెడ్డింగ్స్ కానీ, అర్థమవుతుందండి, మనిషిని ఆదుకునే హెడ్డింగ్స్ కానీ నేటి సమాజంలో కనిపించట్లేదు. వార్తాపత్రికల్లో చూసినా కానీ, పేజీలో ఏ మూలను చూసినా కానీ మనిషిని చంపుకునే తత్వాన్ని నేర్పిస్తుంది. కానీ సమాజం మనిషిని ఆదుకోవడం, మనిషికి సహాయపడడం, ఒకవేళ మనము వారి చేత నష్టపరచబడితే తిరిగి వారిపై ప్రేమ చూపే తత్వాన్ని సమాజం నేర్పించట్లేదు. అటువంటి సమాజంలో బ్రతకడం ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకు మనిషి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనిషిలోనికి రావడం, పాపము రావడాన్ని బట్టి మనిషి ఆ స్థితిలోనికి వెళ్ళిపోయాడు. అటువంటి నేరాలకు సంబంధించిన, నేర చిత్రకు సంబంధించిన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలోకి ఎప్పటికీ ఆనందం అనేది రాదు. మీకు తెలుసా అండి, కొంతమంది బిజినెస్ వ్యాపారవేత్తలు ఉన్నారు. పేర్లు చెప్తే బాగుండదని చెప్పి నేను స్కిప్ చేస్తున్నా. ఒక అన్నగారు నాకు బాగా తెలుసు. ఆ అన్న ఇప్పుడు నాకు తెలిసి జైల్లో ఉన్నాడు, బళ్ళారి ప్రాంతంలో. ఇడ్లీ తినడానికి అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి విమానంలో వెళ్తాడంట 2 ఇడ్లీ తినడానికి. ఆయన ఇంట్లో టాయిలెట్ కూడా బంగారంతో చేయబడిందంట. సో అంత ధనవంతుడైన ఆ వ్యక్తి తనకు కలిగిన ధనాన్ని బట్టి సంతోషంగా లేడు. ఎంతో నేర చరిత్ర కలిగిన వ్యక్తి, ఎంతోమందిని సంహరించి, ఎంతోమందిని నష్టపరిచి, ఎంతోమందిని అణిచివేసి ఆ స్థాయికి వెళ్ళాడు. కానీ తన జీవితంలో ఆనందం అనేది లేకుండా పోయింది. కానీ ప్రభు చెప్తున్నాడు, నీ జీవితంలో ఆనందం ఎలా వస్తుంది అని అంటే, ఒకరిని అణిచివేయడం ద్వారా, ఒకరిని గాయపరచడం ద్వారా, ఒకరిని నష్టపరచడం ద్వారా, ఒకరిని సంహరించడం ద్వారా కాదు, ఒకరిపై కనికరము చూపడం ద్వారా ఆనందం వస్తుంది అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనికరము చూపేవాళ్ళు ధన్యులు అని అన్నాడు. కనికరము అనే పదానికి అర్థము ఏంటంటే, అయోగ్యులకు, నేరస్తులకు చూపే జాలి అని అర్థం. కనికరము అనే పదానికి అర్థం ఏంటంటే, అయోగ్యులు, వాళ్ళు ఎలిజిబుల్ కాదు, అనెలిజిబుల్, వాళ్ళు యోగ్యులు కాదు, వాళ్ళు అర్హులు కాదు, అనర్హులు. అయోగ్యులకు, నేరస్తులకు చూపే జాలి అని అర్థం. నేరస్తులపై కూడా జాలి చూపుతామా? నిరసన ర్యాలీలు తెలియపరుస్తున్నారు, నల్ల జెండాలు పట్టుకొని, కొవ్వొత్తులు పట్టుకొని. దేనికోసం అండి? ఈ రోజుల్లో సమాజం ఎలాంటి తెలుసండి? ఒక వ్యక్తి ప్రమాదంలో పడిపోతే, ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అయిన వ్యక్తిని చూసి 108కి ఫోన్ చేసి ఆ వ్యక్తిని అంబులెన్స్లో తీసుకుపోయి, లేకపోతే తన బండికిచ్చుకొని హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పించాల్సిన మానవుడు వీడియోలు తీసి ఆన్లైన్లో పెడుతున్నాడు. అక్కడే ఉన్నాడుగా. వీడియో తీసేంటే అర్థం ఏంటి? అక్కడే ఉన్నాడు. ఏమర్థమైందండి?
అమ్మని కొడతా ఉంటాడు ఒక కొడుకు. ఒక ఆయన తండ్రి చిన్న 4 సంవత్సరాల బాబునో పాపనో పడుకో ఉంటే కాలుతో తల మీద కొడతా ఉన్నాడు. కాలుతో వీడియో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. అలా వీడియో తీసి ఆన్లైన్లో సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం వల్ల నువ్వేమి సాధించినావు? ఎందుకు మనిషిలో ఈ తత్వం ఏమంటారు, కరుణ చూపే తత్వం తగ్గిపోతూ ఉంది? కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దాం. నేను అయోగ్యులకు నేరస్తులకు చూపే జాలి అన్న మాటకి 2 ఉదాహరణలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటి వ్యక్తి ఎవరునంటే యేసేబు అనే వ్యక్తి. ఆ యేసేబు అనే వ్యక్తిని ఆది కాండంలో మనం చూస్తాం. తన జీవితం అంతా చదవాలి కాబట్టి, రెఫరెన్స్లు ఎక్కువ చదవాలి కాబట్టి నేను ఒక చిన్న కథలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. యాకోబుకి 11 మంది పిల్లలు. 11 మంది పిల్లలైతే వారిలో చిన్నవాడు ఎవరు? యేసేబు అనే వ్యక్తి. ఆయన చిన్నోడు కాబట్టి ఇంట్లో గారాబం పెరిగి వాళ్ళ అమ్మా నాన్న ఆయనకి పనికి పంపించేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ దగ్గరే ఉండేవాడు. వాళ్ళ అమ్మకి సహాయం చేస్తూ ఉండేవాడు. మిగతా అన్నలు మాత్రం అడవికి గొర్రెలను తోలుకుని వెళ్ళేవాళ్ళు. ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తానే ఉండేవాళ్ళు. ఆయన మనసులో వాళ్ళ మనసులో ఈ భావన ఉండిపోయింది. ఏమని తెలుసా? మేమేమో పొగులు పొద్దుస్తాం, ఏమంటారు, ఆ ఎండకి ఎండుతూ ఉన్నాం, ఈ చిన్నోడు మాత్రం ఇంట్లో మాత్రం సుఖంగా తిని పెరుగుతూ ఉన్నాడని చెప్పి వాళ్ళ మనసులో ఈ భావన అలాగే ఉండిపోయింది. అలా ఉంటున్నప్పుడు కొంతకాలానికి ఆ తమ్ముడు ఏం చేశాడంటే, యేసేబు అనే తమ్ముడు వాళ్ళ అన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న అన్నలు మీరందరూ ఈ మాట వినండి. ఏమని తెలుసా? దేవుడు నాకు ఒక కళని చూపించాడు. ఏంటి ఆ కళ అంటే, మీరందరూ నా కాళ్ళు పట్టుకున్నట్టు నా కళ వచ్చిందని చెప్పాడట. ముందే ఏ పని బాట లేకుండా తిని సుఖంగా కూర్చో ఉన్నాడు ఇతను. మేము మాత్రం ఎండకు కాలుతా ఉన్నాం, వీడికి ఒక న్యాయం మాకొక న్యాయం అని చెప్పి అన్నోళ్ళందరూ బాధ పెట్టుకో ఉన్నారు. ఆ బాధలో ఈయన ఏం చేసినాడు? పుండి మీద కారం చల్లాడు. ఏమైంది? మీరందరూ నా కాళ్ళు పట్టుకుంటున్నారు. ఈ వయసెత్తా మేము ఇతని కాళ్ళు పట్టుకుంటున్నట్టు కల వచ్చింది ఇతనికి అని చెప్పి ఇంకా బాధ పెరిగిపోయింది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ నాన్న ఒకరోజు ఏం చేసినాడంటే, నువ్వు అన్నోళ్ళ యొక్క క్షేమ సమాచారం తెలుసుకొని రా అని చెప్పి ఆ అన్నం మూట ఇచ్చి అడవికి పంపిస్తే దూరంగా యేసేబు వస్తున్నాడని చూసి అన్నోళ్ళు ఒక పన్నాగం పన్నారు. ఏమని తెలుసా? అదిగో వస్తున్నాడు, దొరికాడు మన చేతికి, వీడిని ఏదో ఒకటి చేద్దాం, వీడిని కొడదాము, వీడికి చాలా గర్వం ఉన్నట్టుందని చెప్పి ప్లాన్ చేసి అతన్ని కొట్టి ఒక పెద్ద గుంటలో వేసేస్తారు. గుంటలో వేసేసిన తర్వాత కొంత సమయానికి మిద్యానీయులు, వర్తకులు ఆ దారిని వెళ్తూ ఉంటే, వ్యాపారస్తులు ఆ దారిని వెళ్తూ ఉంటే, అరే ఇతను కొట్టేసి గుంటలు వేసేస్తే ఏం లాభం, ఇతన్ని తీసుకెళ్ళి వాళ్ళకి అమ్మేస్తే 4 రూపాయలు డబ్బులు వస్తాయని చెప్పి ఆ గుంటలోంచి వాళ్లే పైకి లాగి అదిగో అతనికి ఆ మిద్యానీయులకి ఇతన్ని తీసుకెళ్ళి అమ్మేస్తాడు చిన్నవాడిని. వాళ్ళ ఒంటెలకి తాడు కట్టుకొని బండికిసుకుబారు నడిపించుకుని తీసుకుపోతారు. బానిస కదా, బానిసగా తీసుకుని వెళ్తారు. అతను అక్కడ పాలేరు పని చేస్తాడు. పోతీఫరు కుటుంబంలో ఎంతో శోధించబడతాడు. ఎంతో ఇబ్బంది పడి ఆ అవమానాన్ని బంధించి చేయని నేరానికి జైలు పాలవుతాడు. ఇటువంటి పరిస్థితుల్లో తన జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు అలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ దేశానికి కరువు వస్తుంది. కరువు వచ్చిన తర్వాత యాకోబు కుటుంబీకులందరూ కూడా ఐగుప్తు దేశానికి వాళ్ళు సమృద్ధి ఉంది అని తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారిని బతిమాలడానికి ప్రయత్నం చేస్తారు. బతిమాలడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యాకోబు కుటుంబీకులందరూ ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి లీడర్ దగ్గరికి, నాయకుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రధానమంత్రి పోస్టులో ఒక ఆయన కూర్చో ఉంటాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద సాష్టాంగ పడతారు. సాష్టాంగ పడిన తర్వాత ఆయన ఎవరంటే, వీళ్ళు కొట్టి గుంటలో వేసి మిద్యానీయులకి అమ్మేసి జైల్లో పెట్టించిన యేసేబు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ యేసేబు అయితే వాళ్ళ చేత హింసించబడ్డాడో, ఏ యేసేబు అయితే వాళ్ళ చేత గాయపరచబడ్డాడో, ఏ యేసేబు అయితే వాళ్ళ చేత అవమానపరచబడ్డాడో, ఏ యేసేబు అయితే బానిసగా అమ్మివేయబడ్డాడో, ఏ యేసేబు అయితే చేయని నేరానికి జైలు పాలయ్యాడో, అదే యేసేబు బానిస దేశానికి బాసై కూర్చున్నాడు. ప్రధానమంత్రి స్థానంలోనికి వెళ్ళిపోయాడు. ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ అన్నదమ్ములైతే ఇతన్ని కొట్టి అమ్మానాన్ని దూరం చేసి చిన్నప్పుడే అనాథగా ఎన్నో కష్టాల పాలు చేశాడో, అదే అన్నదమ్ములు అతని కాళ్ళ మీద పడి, అదే అమ్మానాన్న అతని మీద కాళ్ళ మీద పడినప్పుడు అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాస్తవానికి వాళ్ళని శిక్షించడం న్యాయం, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం న్యాయం. ఎందుకు తెలుసా? అభంశుభం తెలియని చిన్న పిల్లోడిని
ఎన్నో నష్టాల పాలు, జీవితం మీద ఆశలు కోల్పోయేటట్లు, చివరికి వాళ్ళు చంపేసి ఉంటే పాపం ఆ తమ్ముడు పరిస్థితి ఏమై ఉండేది? అటువంటి పరిస్థితుల్లోనికి అన్నదమ్ములే నెట్టేస్తే ఇప్పుడు దేవుడు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన తర్వాత, ఇదిగో దేవుడే నీ చేతికి వాళ్ళని అప్పగించాడు, వాళ్ళని నువ్వు శిక్షించవచ్చు, అది న్యాయం. కానీ యోసేపు ఏమంటాడు తెలుసా? ఆయన చెప్తున్న మాటలే చదువుదాం. ఆదికాండము 50వ అధ్యాయం, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదవండి ఒకసారి. మీరు నాకు అమ్మ 18వ వచనం నుంచి కూడా చదువుతారా? ఏమనుకోకుండా 18వ వచనం చదువుతారా? మరియు అతని సహోదరులు పోయి, అద్దుగో కళ నెరవేరిందా లేదా? నెరవేరింది. అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడ్డారు. సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, యోసేపు వాళ్ళ అమ్మా నాయన కనిపెట్టేస్తున్నాడు. భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? అద్దుకోండి, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించుచున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే కీర్తన గ్రంథం రాశాడు ఈ మాటను. ఏమని తెలుసా? కీడు చేయుట మాని మేలు చేయుడి, సమాధానము వెదకి దాన్ని వెంటాడుడి. ఇవి మనందరం వినడానికి అబ్బా ఏం మంచి స్టేట్మెంట్ అని చెప్పడానికి రాయలా, మనందరం పాటించడానికి రాశాడు. ఏమని రాశాడు తెలుసండి? మీకు ఎవరైతే కీడు చేశారో వాళ్ళకి మీరు తిరిగి కీడు చేయుట మానండి. మాని ఎవరైతే మీకు కీడు చేసినారో వాళ్ళకి మీరు తిరిగి కీడు చేయండి కాదు, తిరిగి వాళ్ళకి మేలు చేయండి. మేలు చేయడం గురించి మాత్రమే వదిలిపెట్టలా, సమాధానము వెదకి దాన్ని వెంటాడండి. ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని నిందించారో, ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో, ఎవరైతే మీరు చనిపోవాలని కోరుకొని పన్నాగాలు పన్నారో వాళ్ళకి తిరిగి మీరు మేలు చేయండి. మేలు చేయడం మాత్రమే కాదు, వారితో మీరు సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి. అందులో ఉంది క్రైస్తవ్యం. యోసేపు ఇదే చేసినాడు. మీరు చదివినారు. ఇప్పుడు మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేను ఇప్పుడు మీకు కీడు చేసే పోస్ట్లో ఉన్నా, అధికారం నా చేతిలో ఉన్నా. మీరు గమనించినారండి, వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ వాళ్ళని జైల్లో పెట్టిస్తారు, టీడీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళని జైల్లో పెట్టిస్తారు. అయిపోయి ఇంక మీ ఇద్దరిలో మానవత్వం ఎవరిలో ఉంది? నేను ఏ పార్టీకి చెందినోడు కాదు, నేను ఏసఐ పార్టీకి చెందినోడు కాబట్టి చెప్పిన. ఎందుకు తెలుసా? ఏసఐ పార్టీకి చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే అలా కీడు చేసిన వాళ్ళకి కీడు చేస్తూ వెళ్ళరు. మీ ఇద్దరిలో మనుషులు ఎవరు మరి? మీ ఇద్దరిలో మానవత్వం ఎవరి మధ్య ఉంది అని అడుగుతారు. యేసయ్య ఏం చెప్తున్నారు తెలుసా? ఎవరైతే మీకు హాని చేయ తలంచారో వాళ్ళకి మీరు తిరిగి హాని చేయడం మానండి. వాళ్ళకి మీరేం చేయాలి తెలుసా? మేలు చేయండి. వారితో పాటు మీరు సమాధాన పడడానికి ప్రయత్నం చేయండి అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇంకొక వ్యక్తిని మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ వ్యక్తి ఎక్కడ ఉంటాడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 21 వరకు 22 వరకు రాసుకునే వాళ్ళు రాసుకోవడం కోసం నేను ఈ రెఫరెన్స్ చెప్తున్నా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుండి 22 వరకు. ఓకేనండి. ఒక 2-3 వచ్చిన చదువుతారా? 16 నుండి. ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, వచ్చినాలని మనం చదవలేం కాబట్టి వాటిని నేను కథ రూపంలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక యవ్వనస్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి, యేసుప్రభువా, నిత్య జీవాన్ని అనగా పరలోక రాజ్యంకు వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అని అడిగాడండి. అడిగితే యేసుప్రభు ఏమన్నాడంటే, ఇదిగో నా ఆజ్ఞలను నువ్వు పాటించు అని అన్నాడు. ఆజ్ఞలు అంటే ఆజ్ఞలు ఏవో ఆయన్ని అక్కడ చెప్పినాడు యేసుప్రభు. చెప్పి ఏం చెప్పినట్టు తెలుసా? ఒక మాట చదవండి, ఆ మాట మనకు అవసరం. 19వ వచనం చదవండి. ఏ ఆజ్ఞలు చెప్తున్నాడు అక్కడ? ఈ మాట మనకు అవసరం. ఇప్పుడు ఆ ఆజ్ఞ మనకు అవసరం, అందుకని దాన్ని చదివించిన. నువ్వు నా ఆజ్ఞలన్నీ పాటించు అన్నాడు. ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏముందట? నిన్ను వలే నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించు అనే ఆజ్ఞ నువ్వు పాటించు అని చెప్పినాడు. అప్పుడు ఆ తమ్ముడు ఏమన్నాడు? చదవండి ఒకసారి. అందుకు ఆ యవనస్తుడు, ఓస్ అంతేనా, ఇన్ని నేను సండే స్కూల్ నుంచి పాటిస్తున్నా అన్నాడు. అర్థమవుతుంది మీకు మాట? ఇంకేముంది, ఈయన ఈ చేస్తే పరలోకంకి వెళ్ళిపోతామా, ఇవన్నీ నేను ఇప్పటి నుంచి చేసేస్తున్నా అన్నాడు. యేసుప్రభు, అవునా,
నువ్వు అన్ని పాటించేస్తున్నావా? అయితే నిజంగా నువ్వు పాటిస్తున్నావో లేదో నువ్వే తెలుసుకుంటావు చూడని చెప్పి ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? చదవండి ఇప్పుడు. ఏంటి ఆయనకి ఏదో ఒక కుదువు ఉన్నాడు కదా, ఏంటి ఆ కుదువు? అది చదవండి. అందుకు యేసు ప్రభు ఏమన్నాడంటే, నీ జీవితం ఫుల్ఫిల్ అవ్వడం కోసం, నీవు పరిపూర్ణుడవి అని అవ్వడం కోసం పోయి, ఎందుకు ఆస్తి నమ్మి బీదలకి ఇమ్మన్నాడు? 22వ వచనంలో చూస్తే, అతను మిగుల ఆస్తి గలవాడు కాబట్టి దానిని దేవుడు చూపించినాడు. మిగుల ఆస్తి గలవాడు కాబట్టి దాన్ని చూపించి, నువ్వు నా ఆజ్ఞని పాటిస్తున్నావా, నా పొరుగు వారిని ప్రేమిస్తున్నావా, వండర్ఫుల్, మంచిగా చేస్తున్నావు, అయితే నీకు ఒకటి కొదువు ఉంది. ఏంటి తెలుసా? నీకు ఆస్తి, మిగుల ఆస్తి ఉంది. అంటే మనం అంటాం కదా, 7 తరాల ఏదో తరాలే, ఈ తరాలకు కూర్చొని తిన్నా తరగని ఆస్తి అనే భావన. అంత ఆస్తి నీకుంది. నువ్వేం చేస్తామంటే దాన్ని అంతా తీసుకుపోయి పేదలకు పంచిపెట్టేసి నువ్వు ఒట్టి చేతులతో వచ్చినా నువ్వు వెంబడించు అన్నాడు. అక్కడ పేలిపోయింది బాబు, నచ్చలా. చూసినారండి, హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు. నిజంగా నేను నీకు దేవుడునా ఒకసారి నువ్వు తెలుసుకో అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ పరీక్ష పెట్టేసరికి అన్నోడు పాస్ అయ్యాడో పేలాడో చూడండి ఒకసారి. 22 చదవండి. అయితే ఆ యవ్వనుడు, అద్దుకోండి, మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని, మరి ఇంకేం చెప్పాలి ప్రభు? మిగుల ఆస్తి గలవాడు గనుక వెసలపడుచు వెళ్ళిపోయాను. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్పినా? ఒక మనిషిపై జాలి చూపే తత్వం, ఒక మనిషిపై కనికరం చూపే తత్వం, ఒక మనిషికి సహాయపడే తత్వం ప్రతి ఒక్కరికి అవసరం. నిజంగా నేను నిన్ను వెంబడిస్తున్నాను, అది అక్కడ ఉంది కదా, అక్కడ మాట 2 మాటలు చెప్పినాడు. ఏమని? నువ్వు నన్ను ఆరాధిస్తూ రావాలి, నా ఆజ్ఞలు పాటిస్తూ రావాలి అని అంటూ, అట్ ది సేమ్ టైం అటువలనే అంటే అర్థం ఏంటి? నువ్వు నాతో ఎలాగైతే ఉన్నావో, నన్ను ఎలాగైతే ఆరాధిస్తున్నావో అలాగే నీ పొరుగు వారితో కూడా నువ్వు బిహేవ్ చేయి అని అర్థం. నీ పొరుగు వారితో కూడా నువ్వు అలాగే పట్టించుకో, ప్రేమ చూపించు. నేను నిన్ను ఎలాగైతే క్షమించానో వారిని కూడా నువ్వు అలాగే క్షమించు కదండి. మనం ప్రతిరోజు పరలోక ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు అంటే ప్రార్థనలో చెప్తారా పరలోక ప్రార్థన? చెప్పండి సార్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము మాకొచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక, మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇది ఇంకొద్ది పెద్దగా చెప్పండి. మా రుణస్థులను, ఏమంటున్నారండి మీరు? ఏంది నవ్వుతున్నారు? మా రుణస్థులను, మాకెవరైతే బాకీ ఉండారో, ఏ బాకీ? డబ్బులు బాకీ కాదు, అన్నిట్లో బాకీ. మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో, మమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో, మమ్మల్ని ఎవరైతే నిందించారో, మమ్మల్ని ఎవరైతే తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారో, మా రుణస్థులు అందరినా కొందరినండి, మీ పరలోక ప్రార్థన పదం ఉందా? మా రుణస్థులందరినీ మేము, ఏం చారు గమ్మగైపోయినారు? క్షమించకపోతే పోయిందిలే, మళ్ళీ క్షమిద్దాం. చెప్పడం ముందు, మా రుణస్థులను మేము క్షమించే ప్రకారం కాదు, క్షమించి ఉన్నా అంటే అర్థం ఏంటి? పాస్ట్ టెన్స్. క్షమించేసిన ప్రకారం, క్షమించబోతున్న ఫ్యూచర్, క్షమిస్తూ ఉన్న ప్రజెంట్, క్షమించేసిన పాస్ట్ టెన్స్ అంటే క్షమించేసిన నేను. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం. సార్, క్షమించే మనసే లేకపోతే సహాయం చేసే మనసు ఎక్కడి నుంచి వస్తుంది సార్? అన్నిటినీ మనం, ఈవెన్ ఇది సమాజానికి మాత్రమే సంబంధించిన పదం కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన పదం కూడా. కుటుంబీకులను క్షమించవలసిన, కుటుంబీకులను అర్థం చేసుకోవలసిన, కుటుంబీకులపై జాలి చూపవలసిన అవసరత మనకు చాలా ఉంది. ఆ యవనస్తుడు నేను పరలోక రాజ్యానికి పోవాలనుకుంటున్నా అని వచ్చి ఏం చేసినట్టు తెలుసండి? మిగుల ఆస్తి గలవాడు కనుక కాబట్టి పరలోకం పళ్ళే నాకు డబ్బులుంటే చాలని చెప్పి వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యవనస్తుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెలుసా? యేసు ప్రభు సముఖం నుంచి వెళ్ళిపోలా, పరలోకంలోంచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభును కోల్పోలా, పరలోక రాజ్యాన్ని కోల్పోయాడు. ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పినని తెలుసానండి? మనము ఆస్తిపాస్తులను కలిగి ఉండడం కంటే కనికరము చూపే మనసుని కలిగి ఉండడం మనకు చాలా అవసరం. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, వాటిని నేను మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం 2 ప్రాముఖ్య విషయాలు చూస్తాం. ఏంటి తెలుసా అండి? కనికరము అనేది స్వార్థపూరితమైంది కాదు అని చూస్తాం. నెంబర్ 1,
కనికరం ఎలాంటిదంట? స్వార్థపూరితమైంది కాదు. రెండోది ఏం చూస్తామంటే కార్యరూపము దాల్చిన కనికరం. అంటే క్రియలలో కనికరాన్ని మనం ఎలా చూపాలి, ప్రభు ఏం చెప్తున్నాడు అనేది మనం చూస్తాం. మొదటిదేమో కనికరం అనేది స్వార్థపూరితమైంది కాదు అని చూస్తాం. రెండోది కార్యరూపము దాల్చిన, అంటే క్రియలలో కనపరిచే కనికరం అని రాసుకోవచ్చు. క్రియలలో కనపరిచే కనికరం. మొదటిది కనికరము స్వార్థపూరితమైంది కాదు అన్న మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, అలెగ్జాండర్ అనే సేవకుడు ఇలా ప్రార్థన చేస్తాడంట. ఏమని తెలుసండి? ఇతరుల శ్రమను నేను అనుభవించుటను. అర్థం చేసుకోండి, నేను విడదీసి అర్థం చేసే ప్రయత్నం చేస్తూ చెప్తాను మీకు. ఇతరుల శ్రమను నేను అనుభవించుటను, నా శ్రమనే నేను అనుభవించడం చాలా కష్టం. ఎవరో పడుతున్న కష్టాలను నేను ఎందుకు అనుభవిస్తా? అది దాని అర్థం. కానీ ఇక్కడ ఈయనేమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ కష్టాన్ని నా కష్టంగా ఫీల్ అయ్యే భావన నాకు కలిగించు అని అర్థం. ఎగ్జాంపుల్ ఎవరండి? ఇప్పటి వరకు సంవత్సరాల నుంచి ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఆయనే మనకి ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభు. మనం చేసిన పాపానికి ఆయన శ్రమ పెట్టబడ్డాడు. మీకు అందరికీ తెలిసిన విషయమే. మన ఆరాధనలో ప్రతిసారి ఈ పదాన్ని వాడతాం. మనం పాడే ప్రతి పాటలు ఈ పదాన్ని వాడతాం. మనం చేసే ప్రతి ప్రార్థనలు ఈ పదాన్ని వాడతాం. మనం చదివే వాక్య ధ్యానంలో ఈ పదాలు ఖచ్చితంగా రిపీటెడ్ అవుతూ ఉంటాయి. ఏమని అర్థం? మనం చేసినాం నేరం, మనం చేసినాం దోషం, మనం చేసినాం పాపం, కానీ మన స్థానంలో ఆయన నిలువబడి శ్రమ పెట్టబడ్డాడు. ఈయన అంటున్నాడు ఏమంటుంది తెలుసా? ఎవరో చేసిన పాపానికి, ఎవరో చేసిన శ్రమలకి నేను అనుభవించాలి వాళ్ళ శ్రమలను అని ప్రార్థన చేస్తున్నాడంట. ఎంత గొప్ప ప్రార్థన! రెండో ప్రార్థన ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నేను చూసిన తప్పులను దాచిపెట్టుటను అన్నాడు. ఏంటండి? నేను చూసిన తప్పులను దాచిపెట్టుటను. పల్లెటూరులో ఈ వాతావరణం ఉంటుంది. ఏంటి తెలుసండి? అందరికీ రిలేషన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా మూల గొడవ జరుగుతూ ఉంటే, వాళ్ళు ఈదులోకి వచ్చి గొడవ పడుతూ ఉంటే అన్నం తింటా ఉన్నాం అనుకోండి, చీకడుకోకుండా పోయి చూస్తుంటాం. ఏంది వీళ్ళు ఇంకా తనుకోలేదని. ఇంకా గొడవ పడుతూనే ఉంటారు, ఇంకా తనుకోలేదు ఏమని, వీళ్ళు కర్రలిస్తే బాగుంటుంది అని భావిస్తారు. ఎందుకని? అన్నం తింటున్నాం కదా, చేయని కొడుకుని పోవచ్చు కదా. లేలే, చూడాలా వాళ్ళు ఏమేమి తిట్టుకుంటున్నారో, ఎట్టడి గొడవ పడుతున్నారో, ఏం మాట్లాడుకుంటున్నారో. ఏమర్థమైందండి? అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? దాన్ని తీసుకెళ్ళి మనకు ఎవరైతే మన సర్కిల్లో ఉంటారో వాళ్ళందరికీ స్ప్రెడ్ చేస్తాం దాన్ని. కానీ ఇక్కడ ఆయన చెప్తున్న మాటని తెలుసా? నేను చూచిన తప్పుని దాచిపెట్టే మనసు నాకు దయచేయి అని ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే కొరింథీ పత్రికలో ఆ మాట రాశాడు. 13వ అధ్యాయంలో ప్రేమకు సంబంధించిన లక్షణాలు రాస్తూ ఏమని రాస్తాడు తెలుసా అండి? ప్రేమ సంగతి దాస్తుంది. ఎదుటి వ్యక్తి మీద ప్రేమ ఉంటే ఏం చేస్తామంటే మనం సంగతిని, అది ఏ సంగతి అయినా, బై మిస్టేక్ అది తప్పైనా ఏం చేస్తుంది తెలుసా అండి? దాన్ని మనం దాచిపెడతాం తప్ప తీసి సమాజానికి విడమరిసి చూపించే ప్రయత్నం చెయ్యం. చిన్నప్పుడు మాకు టీచర్ గారు ఇంకా ఆ కథ చెప్తే ఎక్కువ టైం అయిపోతుంది కాబట్టి నేను పక్కకు వచ్చేస్తా, దాన్ని మీకు గుర్తు చేసి పక్కకు వచ్చేస్తా. పట్టుబురం కలిగిన వ్యక్తి గురించి కథ చెప్పేవాడు. తెలుసు కదండి, పట్టుబురం వచ్చిందంటే గ్యాస్ వల్ల రాలా, లోపల ఉన్న మాటలు చెప్పడం కోసం వచ్చింది పట్టుబురం. ఎవరికి చెప్పాలా? ఎప్పుడు డోలు చేస్తే ఏదైతే చెప్పినాడండి, చెట్టు వచ్చిందంటే దాంట్లోంచి దాన్ని తీసి డోలు చేస్తే అదే చెప్పాలని ప్రయత్నం చేస్తట. ఏదైతే చెప్పినాడు ఆయన. మీకు అందరూ మేబీ గుర్తొచ్చింది ఆ కథ. చాలా మందికి పట్టుబురం ఏం తెలుసా? ఇది ఎదిగిపోయి చెప్పకపోతే ముందు పనులన్నీ ఆపేసి ముందు చెప్పేయాలా? ముందు దాని గురించి మాట్లాడితే కానీ మనసుకి తిమితిగా ఉండదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా అండి? నేను చూచిన తప్పుని దాచిపెట్టడం నాకు నేర్పించండి అయ్యా. ఎందుకు తెలుసా? సామెత గ్రంథంలోనూ అన్నాడు, కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అన్నాడు. ఏమంటే తెలుసా? ప్రేమ సహిస్తుంది, ప్రేమ భరిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాళుకును అంటే తట్టుకుంటుంది. ఉందండి మీ బైబిల్లో? ప్రేమ ఉంటే సంగతిని దాచే మనస్తత్వం వస్తుంది. నేను మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఏంటంటే, ఎదుటి వ్యక్తి మీద మనకు ప్రేమ ఉందనుకోండి, వాళ్ళు ఎంత బాధ పెట్టినా, ఎంత గాయపరిచినా, ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళని మనం భరిస్తామే తప్ప వాళ్ళని మనం తిరిగి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యం. నాకు కష్టమే ఈ మాటలు చెప్తున్నా, నాకు కూడా. కానీ ప్రభు నేర్పిస్తున్నారు కాబట్టి తప్పకుండా మనం మన జీవితంలోనికి
అలవర్చుకోవాల్సిందే ఏమంటారు, అనుమతించాల్సిందే. వాటి ప్రకారం మన జీవితం నడవడానికి మనం కూడా ప్రయత్నం చేయాల్సిందే. ప్రేమ సంగతిని దాచిపెడుతుందంట. మన కుటుంబంలోనూ, మన జీవితంలోనూ, సమాజంలో మనకెవరైతే మన స్నేహితులుగా మన జీవితంలో ఉన్నారో వాళ్ళని మనం భరించే వ్యక్తులుగా, సహించే వ్యక్తులుగా, వారి కొరకు మనం ప్రయాసపడే వ్యక్తులుగా ఉండాలి. మూడోది అన్నాడు ఆయన, అలెగ్జాండర్ అనే ఆయన. మూడవది ఏమని ప్రార్థన చేశాడంటే, ఇతరులకు నేను ఎట్టి కనికరము చూపుతానో నాపై అదే కనికరము చూపించయ్యా అని ప్రార్థన చేసేవాడంట. ఇతరులకు నేను ఎలాంటి కనికరం అయితే చూపుతానో నాపై అదే కనికరాన్ని చూపించయ్యా అని చెప్పి ప్రార్థన చేసేవాడంట. ఎంత మంచి ప్రార్థన చేశాడండి. కనికరము స్వార్థపూరితమైంది కాదు, ఇతరుల కొరకు ప్రయాసపడేది. క్రైస్తవ్యం అంటే ఏంటంటే అంటూ ఆయన ఏమంటాడు తెలుసా? క్రైస్తవ్యం అంటే క్రీస్తు యొద్దకు రావడం. క్రీస్తు యొద్దకు రావడం అంటే దేవుని యొక్క జీవం లోనికి వస్తుంది. తర్వాత క్రైస్తవ్యం అంటే ఇతరులను చేరుకోవడం. జీవం బయటికి వెళ్తుంది, మనలో ఉన్న జీవం బయటికి వెళ్తుంది. మీకు డిఫరెన్స్ అర్థమైందండి? క్రైస్తవ్యం అంటే యేసు ప్రభు దగ్గరికి రావడం. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత యేసు ప్రభు యొక్క జీవం అంటే, యేసు ప్రభు యొక్క జీవం అంటే ఆయన లక్షణాలు, ఆయన గుణగణాలు, ఆయన పద్ధతులు, ఆయన నేర్పించిన సిద్ధాంతాలు అవన్నీ కూడా మన మనసులోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత అదే జీవం, మనలోకి వచ్చిన జీవం బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళడం అంటే అర్థమేంటి? సమాజంలోకి వెళ్తుంది, సమాజం చూస్తుంది. మీకు తెలుసా అండి, విలియం కేరీ అనే గొప్ప సేవకుడు భారతదేశానికి రావడానికి 6 నెలలు పడవ ప్రయాణం చేసి వచ్చాడంట. తన కుటుంబాన్ని భారతదేశంలోనే కోల్పోయాడు, కానీ అనేక భాషల్లోనికి బైబిల్ని తర్జుమా చేశాడు. ఈరోజు తెలుగు బైబిల్ని మనం ధ్యానించగలుగుతున్నామంటే, మన దేవుడు ఎంత గొప్పోడా అని తెలుసుకోగలుగుతున్నామంటే ఆ సేవకుని యొక్క ప్రయాస, ఆ సేవకుని యొక్క జీవిత త్యాగం. మనం ఆయనకి బంధువులమండి కాదు, మనం ఆయన దేశస్థులమండి కాదు, మన ఆయన ఊరోళమండి కాదు, మనం ఆయన పరిచయమస్తులమండి కాదు. మరి ఏ ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఎందుకు కష్టపడ్డాడు ఆయన? భారతదేశానికి వచ్చింది కర్మ సిద్ధాంతం భారతదేశంలో అమలులో ఉన్నప్పుడు. కర్మ సిద్ధాంతం అంటే తెలుసా అండి మీకు? భారతదేశంలో ఇంతకుముందు కుష్టి రోగం ఉండేది, పెద్ద రోగం అనేవాళ్ళు దాన్ని. వాళ్ళు రోడ్డు బయట కూర్చొని అడుక్కుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే అది అంటు రోగం కాబట్టి ఇంట్లో వాళ్ళందరికీ అంటుకుంటుందని చెప్పి వాళ్ళని వెలేసేసేవాళ్ళు. వెలేసేసిన తర్వాత వాళ్ళు రోడ్డు బయట కూర్చొని అడుక్కుంటూ ఉన్నప్పుడు వాళ్ళు అనేవాళ్ళంటే ఏమని తెలుసా? వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే, లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళు కుక్కగానో కాకిగానో పుడతారని చెప్పి ఈ మానవ జన్మలోనే వాళ్ళు దాన్ని అనుభవిస్తే మళ్ళీ వచ్చే జన్మలో మానవులుగా పుడతారంట. అది వాళ్ళ నమ్మకం. దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. అందుకని వాళ్ళ కర్మని వాళ్ళు అనుభవించాలి అని చెప్పి అట్లాగే వదిలేసేవాళ్ళు. కానీ భారతదేశానికి ఒక ఆమె వచ్చింది, మదర్ తెరీసా అనే ఆమె. వాళ్ళ గాయాలను కట్టింది. ఆమె తెచ్చుకున్న డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ కోసం ఖర్చు పెట్టి, వాళ్ళకి ప్రత్యేకమైన ఒక హాస్టల్ పెట్టి వాళ్ళకి వైద్యం చేయించింది. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే దానికి ఎక్కువ టైం అవుతుంది. అలా అనేక మందికి యేసయ్య ప్రేమను చూపింది. భారతదేశ ఏమంటారు అత్యున్నతమైన పురస్కారం భారత రత్నాన్ని ఆమె పొందుకుంది. దేన్ని బట్టి తెలుసండి? యేసయ్య ప్రేమను చూపడాన్ని బట్టి. అమ్మా, భారతీయులకి ఎంత ప్రేమ లేదు, నువ్వు ఎలా బయట దేశం నుంచి వచ్చి ఇంత ప్రేమను చూపినావు నువ్వు అడిగితే ఆమె చెప్పిందంట, నాపై దేవుడు ఎంత ప్రేమ అయితే చూపాడో ఆ దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కూడా ఇతరులపై అదే ప్రేమను చూపని చెప్పాడు. అదే ప్రేమను చూపుతున్నా, ఇది నన్ను బట్టి కాదు వచ్చింది, నా దేవుని బట్టి అని చెప్పిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రేమ నేను చూపేది కాదు, నాకు కూడా సాధ్యం కాదు ఇలా ప్రేమ చూపడం. నా ప్రభు నా మీద ఎంత ప్రేమ చూపాడో తెలుసుకోవడాన్ని బట్టి నేను అంత ప్రేమ సులువుగా చూపగలుగుతున్నా అని చెప్పిందంట. భారతదేశానికి యేసయ్య ప్రేమను చూపిన మహా తల్లి ఆమె. అర్థమవుతుందండి? అలా కనికరాన్ని మనం క్రియల్లో చూపాలి, అప్పుడు జీవం బయటకి ప్రవహిస్తుంది. ఒక సేవకుడు ఏమన్నాడంటే, బయటకి ప్రవహించని కాలువ త్వరలో మురికి గుంటగా మారుతుంది అన్నాడు. ఏంటండి? బయటకు ప్రవహించని కాలువ త్వరలో ఏమవుతుందట? సింపుల్, మనకు తెలుసు. ఒక చిన్న ఏమంటారు గుంటలో, ఒక చిన్న దొరువులో నీళ్లు బయటకు వస్తూ వెళ్తూ ఉంటే, కాలువల గుండా వెళ్తూ ఉంటే ఆ నీళ్లు ఫ్రెష్గా బాగానే ఉంటాయి యూజ్ చేసుకోవడానికి. అలా కాకుండా లోపలికి వచ్చే నీళ్లు అలాగే బయటికి వెళ్లకుండా అలాగే ఉండిపోయినాయి అనుకోండి, త్వరలో ఏమైపోతుంది? మురికి గుంటగా, పాసి పట్టిపోయి మురికి గుంటగా మారిపోద్ది. ఆ నీళ్లు దేనికి వాడడానికి ఉపయోగపడవు. ఏమర్థమైందండి? యేసుక్రీస్తు ఎవరో, యేసుక్రీస్తు ఏం చేసినాడో, యేసుక్రీస్తు ద్వారా నా జీవితం ఎంత ప్రభావితమైందో తెలుసుకుంటున్న వ్యక్తులు బయటికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్పాలి.
ప్రవహించాలి. అలా ప్రవహించకపోతే త్వరలో ఏమైపోతే తెలుసండి, మురిగుంటగా మారిపోద్ది. యేసుక్రీస్తు ప్రేమను బయటికి పరిచయం చేయాల్సిన క్రైస్తవ్యం ఈరోజు ఏం చేస్తుంది తెలుసా? చర్చిలోకి వచ్చి తనుకుంటున్నారు. దేనికోసం తనుకుంటున్నారు మీకు బాగా తెలుసు. యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది. కర్మేల్ చర్చిలో పోలీసులు షూలు వేసుకొని ఫుల్ పీట్ ఎక్కి చెప్తున్న మాటని తెలుసండి. నెల్లూరు కర్మేల్ చర్చిలో ఫుల్ పీట్ ఎక్కి చెప్తున్న మాటని తెలుసా? మేము కొన్ని మతాలకు సంబంధించిన స్థలాలలో ఇటువంటి గొడవలు మేము చూసినాం, కానీ యేసుప్రభు నమ్ముకున్న ఇలా గొడవ పడతారేమని చెప్పి మాకు ఇప్పుడు తెలిసింది అని చెప్తున్నారు. వాళ్ళు లోక సంబంధులు, అన్యజనులు, వాళ్ళకి మనం వెలుగుగా ఉండాలి, కానీ వాళ్ళ చేత న్యాయం చెప్పించుకునే స్థాయికి నేరు క్రైస్తవులు దిగజారిపోవడం ఎంతో బాధాకరమైన విషయం. క్రైస్తవ్యం బయటికి ప్రవహించాలి. యేసుప్రభు ప్రేమ బయటికి తెలియపరచబడాలి. ఆ సాతానుడంట యేసుప్రభు గురించి నాకు బాగా తెలుసు అంటే భయపడ్డంట. యేసుప్రభు గురించి నాకు బాగా తెలుసు అంటే భయపడ్డంట. మరి ఎప్పుడు భయపడ తెలుసు అండి సాతానుడు? యేసుప్రభు లక్షణాలైన కనికరం, కరుణ, ప్రేమ, జాలి, దయ, ఇటువంటి లక్షణాలు మనం ఎప్పుడైతే సమాజానికి కనపరుస్తామో అప్పుడు భయపడి అడ్డుకుంటాడంట. ఎందుకు తెలుసా అండి? ప్రజలు ఎఫెక్ట్ అవుతారు, ప్రజలు రియాక్ట్ అవుతారు, ప్రజలు స్పందిస్తారు. ఎందుకు తెలుసా అండి? ఈ ప్రేమను మేము ఎక్కడ చూడలేదు, ఇలా కనికరించి చూపించే మనసు కలిగిన వాళ్ళని మేము ఎక్కడ చూడలేదు, ఇక్కడేదో చాలా ప్రత్యేకత ఉందని చెప్పి వాళ్ళు గుర్తించి వాళ్ళు దానికి ఆకర్షితులు అవుతారు. అలాగే యేసు ప్రభు యొక్క ప్రేమని గుర్తిస్తారు. మనం ప్రీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అప్పుడు అనుకుంటా చాలామందికి బట్టలు పంచడం జరిగింది. ప్రభు సంతోషించే కార్యం. చాలామందికి భోజనం పెట్టడం జరిగింది. ప్రభు సంతోషించే కార్యం. ఇటువంటి కార్యాలు సమాజానికి వెలుగుగా ఉన్న వ్యక్తులు తప్పకుండా చేయాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఒకసారి రామచంద్రారెడ్డి హాస్పిటల్కి మేము కొంతమంది సేవకులం వెళ్ళి ఒక అన్నగారు బాగాలేకపోతే అన్నం దర్శించి ప్రార్థన చేయడానికి వెళ్ళాం. పక్కనే బెడ్ మీద ఇంకొక అన్న ఉన్నాడు. ఉన్నప్పుడు అయ్యా నా కోసం కూడా ప్రార్థన చేయండి అని ఆయన అడిగినప్పుడు ప్రార్థన చేశాం. ఏమైందన్న మీకు అని అంటే, అయ్యా నాకేదో ఆపరేషన్ చేయాలంట, 90,000 కావాలంట, 90,000 కట్టలేని స్తోమత నాది, నేను చచ్చిపోతానని చెప్తున్నారు డాక్టర్లు అని చెప్తున్నప్పుడు వాళ్ళ భార్య పక్కన చేరి పాపం ఏడుస్తూ ఉంది. అప్పుడు మేము ఆయన కోసం ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు మా మనసులో ఉన్న తలంపు ఏంటంటే, ప్రార్థన చేస్తే సరిపోద్దా, ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం అనే తలంపుతో మేమందరం బయటకు వచ్చి ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్ణయం తీసుకొని మన సంఘాలకు తెలియపరుద్దాం. మన సంఘాలకు తెలియపరిచి మొత్తం మనం వీలేకపోయినా కొంతైనా తీసుకెళ్ళి ఆయన చేతిలో ఇద్దాం అని తీర్మానం తీసుకొని ఆదివారం సంఘంలో ప్రకటన చేశాం. ఏమని తెలుసా అండి? ఇదిగో పలానన్న ఇలా ఇబ్బంది పడుతున్నాడు, చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు, మీరేమైనా చేతనైన సహాయం చేయండి అని చెప్పి సంఘాన్ని ప్రకటన చేసినప్పుడు అన్ని సంఘాలకు కలిపి 1,10,000 వచ్చింది. 90,000 కావాలి హాస్పిటల్కి, 1,10,000 తీసుకెళ్ళి అన్న చేతిలో పెట్టి, అన్న ఇప్పుడు మీరు సంతోషంగా ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పాం. ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి చెప్పాం. ఏమని చెప్పాను తెలుసా? అయ్యా మీరు నాకెవరో తెలియదు, మాకు బంధువులు కాదు, మరి మీరు ఇంత సహాయం ఎలా చేయగలిగారంటే, మాపై యేసయ్య చూపిన ప్రేమ మమ్మల్ని బలవంతం చేసింది, నీపై ప్రేమ చూపమని అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసాం. వీలైతే మేమేదో ఇట్లా మత ప్రచారం చేస్తున్నామన్న కాదు, కానీ యేసయ్య ప్రేమ గొప్పది నువ్వు తెలుసుకుంటే మమ్మల్ని బట్టి నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో అని చెప్పి వచ్చేసినాం. ఈరోజు ఆ అన్న వాళ్ళ ఊర్లో ఒక సంఘాన్ని ప్రారంభించాలన్న దృక్పథంలో, అనేక మందికి యేసయ్య ప్రేమను కనపరచాలన్న దృక్పథంలో ఆ అన్న వచ్చేసినాడు. ఎలా తెలుసండి? యేసయ్య ప్రేమను కనపరచడాన్ని బట్టి. ఆయన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద జాలి కలిగింది, ఆయన కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మీద కనికరం కలిగింది. అప్పుడే ఏం చేశాను తెలుసండి? మనమందరం కలిసి నేను ఒక్కడినే అంత స్తోమతను ఏర్పాటు చేయలేం కాబట్టి అనేక మంది దేవుని బిడ్డల యొక్క సహకారం తీసుకుని ఆయనపై దేవుని ప్రేమను చూపడాన్ని బట్టి ఈరోజు ఆయన కుటుంబం యేసుప్రభుని నమ్ముకుంది. ఆ గ్రామంలో సువార్త సేవ ప్రారంభించడానికి ఆ కుటుంబం మూల కారణం అయింది. మీకు తెలుసా అండి? ఏ సంఘం మీరు భూమి మీదకి వెళ్ళి ఏ సంఘాన్ని చూసినా ఆ సంఘం ఇదిగో ఇదే కార్యాలలో ప్రారంభించబడి ఉంటుంది. చూడండి, ఎంతోమంది యేసయ్య ప్రేమను చూశారు. చూసిన తర్వాత వాళ్ళు యేసయ్య ప్రేమను పొందుకొని అనేక మందికి యేసుప్రభు ప్రేమని చూపడం కోసం వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ జీవితంలో సమయాన్ని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ ఆయుష్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని సేవ కోసం కేటాయించడాన్ని బట్టే ఈరోజు సంఘాలు ఆధ్యాత్మికంగా బలపడుతూ అనేక మంది వచ్చి కూర్చొని దేవుణ్ణి ఆరాధించడానికి
కారణమవుతున్నాయి అని గుర్తుపెట్టుకుందాం. నెంబర్ 1, కనికరము అనేది స్వార్థపూరితమైంది కాదు. నెంబర్ 2, కార్యరూపము దాల్చిన కనికరం. కనికరము క్రియల్లో కనపడాలి అనేది మనకు స్పష్టంగా ఆ మాట చదివినప్పుడు అర్థమవుతుంది. కనికరం ఎలా చూపాలి అనంటే ప్రభు కొన్ని ఉదాహరణలు చెప్పాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచ్చిన వరకు మనం ఈ మాటలు చూసే ప్రయత్నం చేద్దాం. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుంచి 37 వచ్చిన వరకు. మీకు అందరికీ ఈ ఉదాహరణ తెలిసిందే, కొన్ని వచనాలు మాత్రమే చదువుకునే ప్రయత్నం చేద్దాం. చదువుతారా? మొదటి వచనం చదవండి, 10వ అధ్యాయం 25 వచనం నుంచి. ఇది సందర్భం అండి, ప్రారంభం. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన పెద్ద పాస్టరే, ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి ఆయన అడిగాడండి. సేమ్ సందర్భం, అవన్నీ నువ్వు చేయాలి అని ప్రభు చెప్పినాడు. ప్రభు చెప్పిన తర్వాత ఆయన ఏం చేసినాడు చూడండి, 29వ వచనం. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పాడు కదా ప్రభు, మరి నా పొరుగువాడెవడు అని అడిగాడు. అడిగిన వెంటనే ప్రభు ఒక ఉపమానం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఏంటి ఆ ఉపమానం? మీకు అందరికీ తెలుసు, మంచి సమరయుని యొక్క ఉపమానం. ఏం జరిగింది? మంచి సమరయుడు అనే వ్యక్తి దారిన వెళ్తూ ఉన్నప్పుడు బందిపోటు దొంగలు వచ్చి ఆయన్ని కొట్టి గాయపరిచి ఆయనకున్నయంత తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? యాజకుడు అనే వ్యక్తి వచ్చాడు. యాజకుడు అనే వ్యక్తి వచ్చి యాజకుడు అనే వ్యక్తి వచ్చి ఏం చేసినాడు? నాకెందుకులే అని చెప్పి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆయన యేసు ప్రభు ఆయన కథ చెప్తున్నాడు. ఏమని తెలుసా? ధర్మశాస్త్రోపదేశకుడు కదా, నీతిమంతుడు అని భావిస్తున్నావు కదా అని చెప్తూ, నీ భక్తి, నువ్వు నేర్చుకున్న వాక్యము నీ క్రియల్లో కనబడుతుందా లేదా ఒకసారి చూడు అని చెప్పి ఏం చేస్తాను తెలుసా? ఇదిగో ఒక ఆయన గాయపడి దారిని పడిపోయి ఉంటే ఆయనని యాజకుడు వచ్చాడు, చూసి నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయాడు. లేవీడు వచ్చాడు, లేవీడు వచ్చి వద్దు మనం పట్టించుకోకూడదని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు వచ్చారంట? సమరయుడు అనే పదం ప్రభు ఎందుకు వాడాడు తెలుసా? వాళ్ళు అంటరాని వాళ్ళు, మన భాషలో అంటే యూదులకి అన్ని జనులకి పెళ్లి అవ్వడం ద్వారా పుట్టిన వాళ్ళని సమరయులు అంటరాని వాళ్ళు అని భావిస్తారన్నమాట. వాళ్ళని వెలేసేవాళ్ళు. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావుదాడు యేసు ప్రభు అక్కడే కూర్చో ఉంటాడు, వీళ్ళు ఎవరు రారు. ఎందుకని తెలుసా? నువ్వు కూడా బాగూడదు ప్రభా, నువ్వు యూదుడివి, నువ్వు ఎందుకు పోతావు వాళ్ళ కాడికి, బాగూడదు అట్లా అని చెప్తారు. అంటే వాళ్ళు అంటారని వాళ్ళు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళకూడదు, వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగకూడదు. మీకు తెలిసిన విషయమే, భారతీయులం కాబట్టి, ఆంధ్ర వాళ్ళం కాబట్టి బాగా ఈ పాయింట్ మీకు బాగా అర్థమై ఉంటుంది. దూరం నిలబెట్టాలా, ఇంట్లో రానికూడదు, వాళ్ళ ఇచ్చిన ఏది తీసుకోకూడదు, ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయమే. అలా సమరయుని ట్రీట్ చేసేవాళ్ళు. సమరయుడు దాన్ని వెళ్తున్నాడు, యాజకుడు పోయాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. నాకు వాక్యం బాగా తెలుసు అనుకుంటున్నాడు. లేవీయుడు వెళ్ళిపోయాడు, యాజక గోత్రానికి చెందినవాడు, నాకు సేవ గురించి బాగా తెలుసు, దేవుని వాక్యం అంతా నాకు బాగా తెలుసు అని భావిస్తున్నాడు. వెళ్ళిపోయాడు, కానీ పట్టించుకోలేదు. సమరయుడు అనే వ్యక్తి అసలు దేవుడికి సంబంధం లేని వ్యక్తి అని భావిస్తున్న ఆ వ్యక్తి, నేను మనిషి జాతికి కూడా చెందిన వాడిని కాదు అని భావిస్తున్న ఆ వ్యక్తి వెళ్తూ ఏం చేశాడు తెలుసా? ఆ వ్యక్తిని చూసి జాలిపడి ఆ వ్యక్తిని పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ చేసి పూటకూళ్ళ వారి ఇంటి దగ్గర తీసుకెళ్ళి, ఇదిగో నా దగ్గర కొంత సొమ్ము ఉంది, మీరు తీసుకొని వైద్యం చేయండి, మరలా వస్తాను, మీకు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏమైనా అయితే నేను మళ్ళీ వచ్చి కడతాను, ఆయనకి మీరు వైద్యం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అని ప్రభు నేర్పించాడు. ఇంతకీ నీ పొరుగువాడు ఎవరయ్యా అంటే ఆయన చెప్పినాడు. చూడండి ఏం చెప్పినాడో, లాస్ట్కి వచ్చేసండి 36వ వచనం. దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడాయను అని నీకు తోచుచున్నది అని ప్రభు ఆయన అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, ధర్మశాస్త్రోపదేశకుడు. అయిపోయిందండి. అప్పుడు ఏం చేయమన్నాడు ప్రభు? అందుకు యేసు ఎలాగ చేయమని? అలాగ చేయమని కదా. ఎలాగ చేయమని? మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తూ చూడండి, ఉదాహరణ చెప్తూ చూడండి. ఒకసారి పేతురు, యాకోబు, యోహానులు సమాజ మందిరంలోకి వెళ్తూ ఉన్నప్పుడు గేట్ కాడ ఒక ఆయన ఏం చేస్తున్నాడండి? భిక్షమెత్తుకుంటా ఉన్నాడు. భిక్షమెత్తుకుంటా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా నాకు దాని ధర్మం చేయండి అయ్యా అంటే వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం. ఏమి ఇచ్చినారు వాళ్ళు?
యేసుక్రీస్తు నామం లేచి నిలబడి చర్చిలోకి రా, మాతో పాటు ప్రార్థన చేసుకుందాం అని అన్నారట. చాలామంది ఏం చేస్తారు తెలుసండి, కుల ప్రస్తావనని కాదు కానీ కొంతమంది భిక్షం ఎత్తుకునే వాళ్ళు పండగలకి అక్కడికి వచ్చి టిఫిన్లు పట్టుకుని గేట్ కాడ కూర్చో ఉంటారు. మనం వెళ్ళి అమ్మా రా లోపల రా కూర్చుందాం ప్రార్థన చేద్దాం మనందరం. మాకు మాత్రమే కాదు యేసుప్రభు సొంతం, నీకు కూడా యేసుప్రభు సొంతం, వచ్చి కూర్చో ప్రార్థన చేసుకో, ఇదిగో బైబిల్ వాక్యం విను ప్రార్థన చేసుకో అని చెప్తామా? లేకపోతే ఎత్తుకుపోయి అంత బిర్యానీ ఎత్తుకుపోయి వాళ్ళ గిన్నెలు వేసి వా పొద్దున పో అంటమా? వాట్ ఈజ్ క్రిస్టియానిటీ? వచ్చి మాతో పాటు కూర్చొని యాకోబు యోహాను చెప్పిన మాట నేటి దినాల్లో క్రైస్తవ్యం ఎందుకు చెప్పలేకపోతుంది? నువ్వు కాకపోతే నేను కాకపోతే యేసు ప్రభు ప్రేమను ఇంకెవరు చూపుతారండి? ఇంకో మాట చెప్పనండి, ఒకప్పుడు మనందరం కూడా గేటు బయట ఉన్నోళ్ళమే. యేసు ప్రభు కనికరపడి కృప చూపించి వచ్చి ప్రార్థన చేసుకో అని చెప్పి లోపల రానిచ్చినాడు. ఆ భావన మనం మర్చిపోకూడదు. నేను ఇందిరమ్మ కాలనీ చర్చిలో వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి వాళ్ళని అడిగిన, ఏమని తెలుసా, మీరు లోపలికి వచ్చేటప్పుడు అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుని లోపలికి వస్తారు కదా, ఏం చెప్తారు మీరు అని అడిగిన. వాళ్ళు ఏం చెప్తారో చూద్దామని. వాళ్ళు ఏమన్నా తెలుసండి, అద్భుతమైన మాట చెప్పారు. ప్రభువా, లోపలికి రావడానికి మాకు ఏ అర్హత లేదు, నువ్వే మాకు అర్హతనిచ్చావు అని చెప్పి వస్తారంట. లోపలికి రావడానికి మాకు ఏ అర్హత లేదు, నువ్వే మాకు అర్హతనిచ్చావు ప్రభు అని చెప్పి వస్తారట. ఇక్కడికి వచ్చిన తర్వాత నా పేరు చెప్పలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు పాటే లేదు, నాకు సపోర్ట్లు కొట్టలేదు, నాకు సెలవు కప్పలేదు, ఏం రావు. ఎందుకని లోపల రావడానికి అర్హత లేదు, పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది, చప్పట్లు కొట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడక్కడ మేము ప్రార్థనకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పాస్టర్ గారు వేదిక మీద వస్తున్నప్పుడు అందరు లేచినప్పుడు చప్పట్లు కొట్టండి అని అంటారు. అప్పుడు నేను మైక్ తీసుకుని చప్పట్లు ఎవరు కొట్టినారు అని అడుగుతాను. నేను అన్నట్టు ఏం చెప్తుంది తెలుసా, ఇప్పుడు కొట్టండి అని చెప్పి అందరం కలిసి చప్పట్లు కొడతాం. ఎవరికి తెలుసా, యేసయ్యకి అని చెప్తా. ఎందుకు తెలుసా అండి, చప్పట్లు కొట్టించుకోవడానికి ఏకైక అర్హుడు ఆయన. మహిమ ఘనతకు ప్రభావములకు అర్హుడు ఆయన, ఆరాధనకు యోగ్యుడు అర్హుడు ఆయన. ఆయన్ని మనం గణపరచాలి. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ చెప్పినా తెలుసా అండి, ఎందుకు గేటు బయట ఉన్న వాళ్ళని లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాక్యం చెప్పించి వాళ్ళకి అన్నం పెట్టించి మనతో పాటు సమానంగా ట్రీట్ చేసి పంపించట్లేదు? ఎందుకంటారు? మొదటిది, కార్యరూపం దాల్చిన కనికరంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా అండి, ఇతరుల అవసరాలు పట్టించుకోవడం ద్వారా మనం కనికరం చూపగలం. ఇతరుల అవసరాలని పట్టించుకోవడం ద్వారా కనికరం చూపగలం. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏమో తెలుసా, ప్రభువా నన్ను దీవించు, మా ఆయన దీవించు, మా బిడ్డలను దీవించు, మా పిల్లకాయలను దీవించు, మా అత్తమామలు దీవించు, మా అమ్మ నాయన దీవించు, ఆమేన్. ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరు దాంట్లో. మొదట చూసాం మనం, కనికరం ఏం కాదు, స్వార్థపూరితమైంది కాదు. కొందరు ప్రార్థన చేస్తారు తెలుసండి, సంఘం నిమిత్తం, సేవ నిమిత్తం, ఆత్మల సంపాదన నిమిత్తం, సువార్త ప్రకటన నిమిత్తం, మిషనరీస్ పరిచయం నిమిత్తం ఇవన్నీ ప్రార్థన చేసుకుని వచ్చి చివరిలో ఈ పదం వాడి ముగిస్తారు. ఏమని తెలుసా, ప్రభువా నీ కృపలో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఆమేన్. చాలు. ఆ ఒక్క పదంలో ప్రభువుకి అన్నీ అర్థమైపోతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక్క పదంలో మన పరిస్థితి ఏంటో ఆయన చూస్తున్నాడు. మనకి చెప్పాల్సినవన్నీ ఆ ఒక్క పదంలో మనం చెప్పేసినట్టే. దేవుడికి అన్నీ గుర్తు చేసి విసిగించాల్సిన అవసరం దేవుడికి లేదు. మన బాధ్యత ఏంటంటే ఇతరుల గురించి పట్టించుకోవడం, ఇతరుల గురించి ప్రార్థన చేయడం, ఇతరుల గురించి ప్రయాసపడడం, ఇతరుల కొరకు పాకులాడడం మనందరి బాధ్యత. అందుకనే ప్రభు అన్నాడు, ఎవరైతే ఇతరుల మీద కనికరము చూపుతారో వారు ధన్యులు, వారు ఆనంద జీవితాన్ని జీవిస్తారు, వాళ్ళపై చెప్పండి కనికరము చూపబడుతుంది. ఒకసారి రివర్స్లో ఆలోచించండి. కనికరము చూపకపోతే కనికరము చూపకపోతే నీపై కనికరము చూపబడదు. క్షమించకపోతే క్షమించబడము. క్షమించండి, అప్పుడు మీరును యేసు ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించండి. మొట్టమొదటి విషయం అది. రెండోది, నా సమయాన్ని బట్టి నేను త్వరగా క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తా. రెండోది ఏంటి తెలుసా అండి, కనికరం మనం ఎలా చూపగలం అంటే ఇతరుల అవసరాలు పట్టించుకోవడం ద్వారా కనికరం చూపగలం. రెండోది, పక్షపాతం లేకపోతే కనికరం చూపగలం. పక్షపాతం అన్న మాట, పక్షపాతం అంటే ఏంటి అని అంటే
నేను గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు వచ్చిన మీనింగ్ ఏంటి తెలుసండి? ముందుగా తీర్పు తీర్చడం అంట. ముందుగా అంటే అర్థం ఏంటి తెలుసండి? వాస్తవాలు తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేయడం. వాస్తవాలు తెలుసుకోకుండా ఒక అభిప్రాయానికి వచ్చేయడం. ఈ పుస్తకం రాసిన బిల్లీ గ్రహాం గారు ఈ కనికరం గురించి ఈ ఒక మాట రాస్తాడు. ఏమని తెలుసండి? నేను ఎన్నో దేశాలు తిరిగాను, పక్షపాతము లేని దేశాన్ని నేను ఎన్నడూ చూడలేదు అన్నాడట. బిల్లీ గ్రహాం ప్రపంచ సువార్థికుడు అనే బిరుదు వచ్చింది ఆయనకి. అంత గొప్ప ప్రపంచ సువార్థికుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఈ భూమి మీద సేవ చేస్తున్నప్పుడు ఎన్నో దేశాలు తిరిగాను, కానీ పక్షపాతం లేని దేశాన్ని నేను ఎన్నడూ చూడలేదు అన్నాడట. మీకు తెలుసండి, నార్త్ కొరియా ప్రధానమంత్రి ఉన్నాడు ఆయన, నార్త్ కొరియా ప్రెసిడెంట్ ఉన్నాడు, కిమ్ అని ఆయన 22-24 మోడల్స్ పెడతాడంటే కటింగ్లు, ఆ 22 చేసుకోవాలట ప్రతి ఒక్క పౌరుడు. 22-24 పెడతాడట టైప్స్, స్టైల్స్ కదా, హెయిర్ కటింగ్ స్టైల్స్. ఆ 22-24 పెడతాడట. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అయ్యే చేసుకోవాలట, ఇంకేం చేసుకుంటే కాల్ చేస్తాడట. పక్షపాతం అంటే ఏంటో మీకు అర్థమైంది. పక్షపాతానికి విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం, ఆధ్యాత్మిక నూతన జన్మ, రెడిమి. పక్షపాతానికి విరుగుడు ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం, తర్వాత రక్షింపబడ్డం. పక్షపాతానికి విరుగుడు. అర్థమవుతుందండి? అది రెండో విషయం. మూడో విషయంలోకి వెళ్దాం. నేను స్కిప్ చేస్తా ఉన్న మిగతా విషయాలని. మూడో విషయం ఏంటంటే కనికరము ఎలా మనం చూపగలమంటే ఇతరులతో యేసుక్రీస్తు సువార్తను పంచుకోవడం ద్వారా కనికరము చూపగలం. ఒక వ్యక్తికి మనం అన్నం పెట్టినామండి, మధ్యాహ్నం జీవితాంతం పెట్టలేం. రాత్రికి ఒక వ్యక్తికి ఒక జత బట్టలు ఇచ్చినాం, అది చినిగిపోయిన తర్వాత. ఒక వ్యక్తికి 10 రూపాయలు ఇచ్చినాం, ఆ 10 రూపాయలు ఖర్చు అయిపోయిన తర్వాత. ఒక మనిషి జీవితానికి సంపూర్ణంగా పరిపూర్ణంగా అతను బతికున్నంత కాలం అతను సంతోషంగా బ్రతకడం కోసం చేసే ప్రాముఖ్యమైన మేలేంటంటే యేసయ్యను పరిచయం చేయడం. అంతే. 10 రూపాయలు ఈకపోయిన పర్లా యేసయ్యను పరిచయం చేస్తే చాలు. అన్నం పెట్టకపోయిన పర్లా యేసయ్యను పరిచయం చేస్తే చాలు. అర్థమవుతుందా? ఒక జత బట్టలు ఇవ్వకపోయిన పర్లా యేసయ్యను పరిచయం చేస్తే చాలు. యేసయ్యను పరిచయం చేస్తే ఏమవుతుందో తెలుసా? తనంతట తాను బ్రతకగలడు, లేపు పరలోక రాజ్యానికి చేరుకోగలడు. దేవునికి మహిమ కలుగును గాక. అది గుర్తెరిగిన ప్రజలు, నేను మీకు కొన్ని ఉదాహరణలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా. అందుకనే ప్రభు అన్నాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళతో దేవుడు చెప్తున్న మాటను తెలుసండి. చదవండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతారండి ఎవరైనా? మరియు అదండి, మీరు అంటే ఎవరు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి రక్షింపబడి ఆయన సేవకు సమర్పించుకున్న దేవుని బిడ్డలతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరందరూ వెళ్ళండి, గో అండ్ ప్రీచ్. మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మీరు గమనించండి, కేవలం ఈ ఒక్క మాట ద్వారా ముత్తుకూరు వరకు సువార్త వచ్చింది. ఈ ఒక్క మాట ద్వారా. ఎక్కడో ఇజ్రాయిల్ దేశంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన నమ్ముకొని వెంబడిస్తామని చెప్పిన 12 మంది శిష్యులకు చెప్పిన మాట, మొదటి శతాబ్దంలో చెప్పిన మాట, గో 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 అండ్ ప్రీచ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుని గురించిన సువార్తను మీరు వెళ్ళి చెప్పండి. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఆ మాటను విన్న, నేర్చుకున్న, మార్చబడిన అపోస్తులు ప్రపంచ నలుమూలకి వెళ్ళారు. అపోస్తుల కార్యం మనం చదువుతాం. కొంతమంది అంట వాళ్ళు ఆ ఊరికి వస్తే, ఇదిగో భూలోకము తలకిందులు చేయి వారు ఇక్కడ కూడా వచ్చారు అన్నారట. ఎంత గొప్ప బిరుదండి! ఏం చేస్తున్నారంటే వాళ్ళు భారతదేశంలో ఉన్న చాలామంది సహోదరులు గజగజ వణికిపోవడానికి కారణం, బైబిల్ని తగలబెట్టడానికి కారణం, క్రైస్తవులను హింసించడానికి కారణం, బైబిల్ చదివి బైబిల్లో తప్పులున్నాయని నిందలు మోపడానికి కారణం ఏంటి తెలుసా? మనం ఏం కదిలించాల్సిన అవసరం లేదు. కొంతమంది సహోదరులు పాపం అమాయకులు కదిలించి పాపం నష్టపోతూ ఉన్నారు. వాళ్ళ మత గ్రంథాల జోలికి మనం అసలు వెళ్ళం, కానీ బైబిల్ జోలికి ఎందుకు వస్తారు తెలుసా? భూలోకాన్ని తలగిందులు చేసే శక్తి కలిగింది ఆ వాక్యానికి. దేవునికి మహిమ కలుగును గాక.
అందుకనే వాళ్ళు భయపడిపోతారు. ఏ దేశానికి అందుకనే చైనా బ్యాన్ చేసింది, కమ్యూనిస్ట్ దేశం కాబట్టి. అయినా కానీ చైనాలో క్రైస్తవం లేకుండా లేదు. బహిరంగ సువార్త ప్రకటనకి అనుమతించవు కొన్ని దేశాలు. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితులు తీసుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? వాక్యానికి అంతటి శక్తి ఉంది. భూలోకాన్ని తలకిందులు చేసే స్థాయికి వాళ్ళు ఎందుకు వెళ్ళారు తెలుసండి? కేవలం ఈ ఒక్క మాటను పట్టుకుని ఏమో తెలుసా? గో అండ్ ప్రీచ్. గో అండ్ ప్రీచ్. ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటి తెలుసండి? చర్చికి వస్తాం, బలపడతాం, దేవుళ్ళు ఎదుగుతాం, వెళ్ళి మన వాళ్ళ మధ్య పనిచేస్తాం, అంతే. మన వాళ్లకు ఏ దేవుడైతే మనకు ఎంతో గొప్పగా అర్థమయ్యాడో అదే దేవుడిని మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచయం చేస్తాం. అమ్మా, యేసుప్రభు గురించి చెప్పాలన్న ఆశ నీ మనసులో కలుగుతుందా? నిజంగా నువ్వు మారావు. దేవుడు నాకు ఇచ్చిన 24 గంటల్లో కనీసం ఒక్క నిమిషమైన యేసుక్రీస్తు గురించి నేను చర్చించాలి అన్న ఆశ నీకు కలుగుతుందా? నిజంగా నువ్వు మారు మనసు పొందినావు. ఇతరులకు క్రీస్తుని పరిచయం చేస్తే నిజమైన ఆనందం దొరుకుతుందంట. మన జీవితానికి సాటిస్ఫాక్షన్ దేన్ని బట్టి వస్తుంది తెలుసా అండి? పౌలు అంటాడు తెస్సలోనిక పత్రికలు ఏమంటే తెలుసా? మా ఆనందమైనను మా అతిశయ కిరీటమైనను ఏవనగా ఇదిగో యేసుక్రీస్తునందు మీరే అంటాడు. మాకు ఆనందం దేంట్లో ఉంది తెలుసా? మిమ్మల్ని మార్చాం అన్న దాంట్లో మాకు ఆనందం ఉంది. మిమ్మల్ని ప్రభు కోసం సంపాదించాం అన్న దాంట్లో ఆనందం ఉంది. ఒకసారి ఒక పాస్టర్ గారి మాట చెప్తున్నప్పుడు నేను విన్నా. ఏమని తెలుసా? పరలోక రాజ్యం ద్వారం ఎదుట దేవుడు నిలబడి ఆ సింహాసనం దిగి వచ్చేసి ఆ గడపకాడ నిలబడి, అమ్మా వస్తున్నావు ఆ పరలోక రాజ్యానికి? ఓకే, సంతోషం. నిన్ను లోపలికి ఎందుకు పంపించాలో ఒక మాట చెప్పమ్మా అనడానికి ఏం చెప్తావు అని అడిగాడు. పరలోక రాజ్యంలోకి నిన్ను ఎందుకు పంపించాలో ఒక కారణం చెప్పు అంటే ఏం చెప్తావు అని అడిగాడు. ఏం చెప్తామండి? ప్రభువా 30 సంవత్సరాలు చచ్చిపోయిన ప్రభువా అని చెప్తావా? ప్రభువా ఎన్ని పాటలు పాడని తెలుసా ప్రభువా? నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్తావా? ప్రభా ఎంత కానుకిచ్చని తెలుసు ప్రభువా అని చెప్తావా? ఏం చెప్తావు? ప్రభు చెప్పమన్నాడు. ఏమని తెలుసా? ఇదిగో ప్రభా నీ కొరకు ఒక్కరిని సంపాదించా, ఒక్కరిని చర్చికి తీసుకొచ్చిన, నీ కొరకు ఒక్కరిని సంపాదించా ప్రభువా అని చెప్పినప్పుడు ప్రభు అంటాడు, బళా నమ్మకమైన మంచి దాసుడా, నా కోసం మంచి పోరాటం పోరాడావు, నీ కోసం జీవకిరీటం దాచబడి ఉంది, నీదే ఈ పరలోక రాజ్యం అని చెప్పి అందరి చేత చప్పట్లు కొట్టించి లోపల తీసుకెళ్తాడంట. ఎప్పుడండి? ఒకరిని ప్రభు కొరకు సంపాదించినప్పుడు. ఒకరిని ప్రభు కొరకు సంపాదించడం కోసం చాలా భరించాలా, చాలా ఖర్చు పెట్టాలా, చాలా సమయాన్ని కేటాయించాలా. ఆ లోపల మనకి సమయాన్ని కేటాయించగలం, డబ్బులు ఖర్చు పెట్టగలం, తర్వాత ఎక్కువ వాళ్ళ కోసం ప్రయాసపడగలం. ఎప్పుడు తెలుసా అండి? ఇదిగో ఈ మనసు ఉన్నప్పుడు. ఏ మనసు? కనికరం చూపే మనసు. వాక్యం ద్వారా మనం బలపడుతున్న కొద్దీ మనకేమర్థమవుద్దంటే సమాజం చాలా పాడైపోతుంది అని అర్థమవుద్ది. నేను చాలామందిని భూస్థాపితం చేసేటప్పుడు నేను ఈ మాటే ఆలోచన చేస్తా. ఏమని తెలుసా? అన్నోళ్ళు మోసుకొస్తున్న ఆ వ్యక్తి ప్రభుని నమ్ముకున్నాడా అని ఆలోచన చేస్తా. పూలు జల్లుతాం, గ్రాండ్గా చేస్తాం ఆయన యొక్క ఆదరణ కూడిక. ఆత్మశాంతి దాన్ని బట్టి రాదండి. ఆయన మీద అంత ప్రేమ దొరికింది కదా మనకు, ఉంది కదా మనకు. మరి ఆయన బతుకున్నప్పుడు ఎందుకు యేసు ప్రభు దగ్గర తీసుకురాలేకపోయినాం? ఒక వ్యక్తి చర్చికి వచ్చిన తర్వాత మా చర్చికి రా అని కొట్టుకుంటున్నామే. ఆ వ్యక్తి చర్చికి రానప్పుడు ఆ వ్యక్తిని ఏం పట్టించుకున్నాం మనం? ఆలోచించండి ఒకసారి. ఒక వ్యక్తిని చర్చికి తీసుకురావాలన్న భావన ఎప్పుడు కలుగుతుందో తెలుసండి? వాక్యం బాగా తెలిసినప్పుడు, నిజంగా రక్షింపబడినప్పుడు, తర్వాత కనికరము చూపే మనసు వచ్చినప్పుడు. ప్రభు అన్నాడు, కనికరము చూపుటలో నిజమైన ఆనందం ఉంది అన్నాడు. ప్రభు నా కుటుంబీకులలో కానీ, నా రక్త సంబంధీకుల్లో కానీ, నా గ్రామస్తుల్లో కానీ, నాతో పాటు పనిచేస్తున్న వాళ్ళతో కానీ నేను కనికరము చూపే మనసును కలిగి ఉండే కృపను నాకు దయచేయ ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.